ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. భారీ భూకంపం భయంతో పరుగు తీసిన ప్రజలు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మెక్సికోలో శుక్రవారం నాడు సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 6.5గా నమోదైంది. కొరేరో రాష్ట్రంలోని సాన్ మార్కోస్ సమీపంలో వచ్చిన ఈ భూకంప కేంద్రాన్ని భూమి లోపల 35 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. సుమారు 33 సెకండ్ల పాటు భూమి కంపించగా మెక్సికో సిటీ, అకాపుల్కో నగరాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించిందని చెప్తున్నారు. ఇక భూ ప్రకంపనలు రాగానే హెచ్చరిక సైరన్లు మోగడంతో లక్షలాది మంది ప్రజలు ఇల్లు, ఆఫీసులు, ఆసుపత్రుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీంబామ్ 2026లో తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ భూకంపం సంభవించింది. సైరన్ల మోత వినిపించగానే ఎవరూ కంగారు పడొద్దని, శాంతంగా ఉండాలని ఆమె సూచించారు. కాసేపటికి సెక్యూరిటీ సిబ్బంది ఆమెను, అక్కడున్న వారిని కూడా బయటికి తీసుకువెళ్లారు. ప్రకంపనలు ఆగిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కంటిన్యూ చేశారు. కొత్త సంవత్సరంలో రెండో రోజే సంభవించిన ఈ భూకంపంలో 2 మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అక్కడ మీడియా తాజాగా వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో హైవేలపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంపం సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక బాబా వంగా భవిష్యవాణి నిజమవుతుందా అని అయితే అనుమానాలు వస్తున్నాయంటున్నారు. మెక్సికోలో సంభవించిన భూకంపంతో 2026పై బాబా వంగా చెప్పిన భవిష్యవాణిపై చర్చ మొదలైంది. ఈ ఏడాదిలో భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్లు బాబా వంగా భవిష్యవాణి చెబుతోంది. అలాగే కొన్ని తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు రావచ్చని ఆమె హెచ్చరించినట్లు ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. నూతన సంవత్సరం ఆరంభంలోనే భూకంపం రావడంతో బాబా వంగా భవిష్యవాణి ప్రాధాన్యత సంతరించుకుంది. 2026 ఎన్ని ప్రకృతి విపత్తులు చూడాల్సి వస్తుందో అన్న ఆందోళన అయితే మొదలైందంటున్నారు.